ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఉద్యోగుల శిక్షణకు సంబంధించి అత్యధిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిలో శక్తి సామర్థ్యాలు పెంచడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచింది. డిప్యూటీ సీఎం చొరవ, ఆ శాఖ అధికారుల ఆలోచనల కారణంగా గతంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో నెంబర్ 1కు ఎదిగింది. దీంతో ఆ శాఖ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో ప్రజలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండే శాఖల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముందు వరుసలో ఉంటుంది. ప్రజలకు కావాల్సిన సంక్షేమంతో పాటు అభివృద్ధి విషయంలో ఆ శాఖ ఎంతో కీలకమైనది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ శాఖకు నేతృత్వం వహిస్తున్నారు. ఏడాదిన్నర కాలంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలంటే వారి సమస్యలు తీర్చడంతో పాటు శక్తి సామర్థ్యాలు పెంచడం కూడా ముఖ్యమని పవన్ భావించారు. అధికారులు ఇచ్చిన సూచన మేరకు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు అవసరమైన అన్ని అంశాల్లో తోడ్పాటు అందించేలా చొరవ తీసుకున్నారు. 20 ఏళ్లకు పైగా ఒకే పోస్టులో ఉండి ఎదుగు పొదుగు లేకుండా ఉన్న పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. రాష్ట్ర చరిత్రలో రెవెన్యూ డివిజన్ స్థాయిల్లో డీడీఓ పోస్టులు ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు సంబంధించి చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించారు. ఉద్యోగులు ప్రజల కోసం పనిచేసే విషయంలో రాజీ పడొద్దని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఉద్యోగులు సక్రమంగా పనిచేయడం కోసం అవసరమైన శిక్షణ ఇప్పించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పనిచేసే ఉద్యోగులు, అధికారులందరికీ 2,71,449 శిక్షణ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. కీలకమైన బాధ్యతలు నిర్వహించే వారిని ముంబై ఐఐఎంకు పంపించి శిక్షణ ఇప్పించారు. కేవలం ఉద్యోగులకే కాకుండా సర్పంచులు, ఎంపీటీసీలను సైతం శిక్షణ కార్యక్రమాలకు పంపించారు. తద్వారా శిక్షణ కార్యక్రమాల నిర్వహణలో వైసీపీ హయాంలో అట్టడుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నంబర్ 1 స్థానానికి చేరుకుంది. నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచే జల సంచాయి, జల భాగీదారి కార్యక్రమంలోనూ ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ తరపున చేపట్టిన కార్యక్రమాలతో ఇది సాధ్యమైంది. 3 మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్ లో శిక్షణ ఇచ్చి గతంలో దేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం. అలాగే మొట్టమొదటిసారి మనం ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్కి, డిప్యూటీ ఎంపీడీఓలకి విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ మీద చాలా సంపూర్ణమైన ఒక సమగ్రమైన శిక్షణ ఇచ్చాం. అలాగే ఈ విధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, గ్రామీణ తాగునీటి సరఫరా తదితర విభాగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. కొన్ని భవిష్యత్తులో ఉద్యోగులకి ఉపయోగపడే విధంగా మరెన్నో ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ సంస్కరణలు ఇది బిగినింగ్ మటుకి. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవటం ఏ రంగంలో ఉన్నవారికైనా తప్పనిసరి. ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు ఇందుకు అతీతులు కాదు. పనిచేస్తున్న శాఖకు సంబంధించి నిబంధనలు, ఇతర శాఖలతో సమన్వయం, సాంకేతిక అంశాలపై శిక్షణ లేకపోవటం వల్ల ఇబ్బందులు పడేవారు. మూసా విధానాలు, కొత్త విషయాలపై అవగాహన లేకపోవడంతో సమస్యల పరిష్కారం, నిర్ణయాలు తీసుకోవటం ఆలస్యం అయ్యేది. ఇప్పుడు ఉద్యోగులందరికీ శిక్షణ ఇప్పించడం ద్వారా వారిలో శాఖాపరమైన అంశాలు, నిబంధనలపై అవగాహన పెరిగింది. తద్వారా ఆత్మవిశ్వాసంతో పనిచేసేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఉద్యోగులకు శిక్షణ ఇప్పించడం ద్వారా వారిలో నైపుణ్యాలు మెరుగుపడ్డాయి. మిగతా ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ధీటుగా పనిచేసే సామర్థ్యం అలవడింది. ఇదంతా కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్ని పటిష్టం చేయడంతో పాటు ప్రజలకు మెరుగ్గా సేవలందించేందుకు అవకాశం ఇచ్చింది. సంబంధించినంత వరకు పంచాయతీరాజ్లో పనిచేస్తున్నటువంటి ఫంక్షనరీస్ అందరికీ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ఇవ్వటమే కాకుండా ఆ ఫంక్షనరీస్కి వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ చేసేందుకు ట్రైనింగ్స్ కూడా వివిధ కేటగిరీ వైజ్గా షెడ్యూల్ ప్రకారము ట్రైనింగ్స్ ఇస్తూ వచ్చాము. ఈ విధంగా అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఫంక్షనరీస్ ఉద్యోగస్తులకే కాకుండా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి, ఉమెన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి,
అదేవిధంగా సర్పంచెస్కి, వార్డు మెంబర్స్కి, ఎంపీటీసీ మెంబర్స్కి, వీళ్ళందరికీ, జడ్పీటీసీ మెంబర్స్కి, వీళ్ళందరికీ కూడా టైం టు టైము వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీద ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్స్ వలన వాళ్ళకి పంచాయతీరాజ్ యాక్ట్ సంబంధించినటువంటి అవగాహన కలగటమే కాకుండా వాళ్ళ యొక్క జాబ్ చార్ట్ వాళ్ళకి తెలుస్తుంది. శిక్షణ తరగతుల ఉద్దేశం ఏంటంటే ఈ పంచాయతీరాజ్ చట్టం గురించి, అలానే పంచాయతీరాజ్ చట్టం ద్వారా వస్తున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి వీళ్ళని ఎన్లైటన్ చేసి మన పరిపాలన విధానాన్ని మెరుగుపరచడం కోసం, పరిపాలనలో ఎటువంటి ఇది లోటుపాట్లు తలెత్తకుండా అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం సుపరిపాలన అందించే ఉద్దేశంతో, అలానే ఎంప్లాయీస్ని కూడా సెన్సిటైజ్ చేసి మరి నిబంధనల మేరకు మరి ఈ పని చేయించే ఉద్దేశంతో మరి రకరకాల శిక్షణా కార్యక్రమాలని మన పంచాయతీరాజ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎంప్లాయీస్ యొక్క స్కిల్ డెవలప్ చేయటం, అట్నే కెపాసిటీ బిల్డింగ్ చేయటం, అలానే పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వోద్యోగుల శిక్షణకు సంబంధించి నిధుల పరంగా సహకారం అందుతోంది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని ఏపీలో పంచాయతీరాజ్ శాఖ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంది. విజయవాడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ తో పాటు 3 ప్రాంతీయ కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అభివృద్ధి జరిగిన ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేయించి తమ గ్రామాలలో కూడా అలాంటి అభివృద్ధి చేసేలా అవగాహన పెంచుతున్నారు. వీటి ద్వారా ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసే అవకాశం ఏర్పడింది. వీటిపైన కూడా వాళ్ళు అసలంటూ కాస్త కూస్తో మాట్లాడడం జరుగుతుంది. చాలా మంచి పరిణామం. అంతేకాకుండా దీని ద్వారా మా ఎంప్లాయీస్కి కూడా మేము ఎట్లా మా విధులు నిర్వర్తించాలి, మా రోల్ ఏంటి, ఈ జీపీడీపీ గ్రామాల అభివృద్ధి ప్రణాళికలో మేము ఎంతవరకు మా రోలు మేము నిర్వర్తించగలం, దానికి అనుగుణంగా మేము ఎటువంటి విధులు గ్రౌండ్ లెవెల్లో మేము చేయాలి అనే దాని మీద, అలాగే ప్రజాప్రతినిధులకి గ్రామ సభల యొక్క వాల్యూ కూడా చాలా చక్కగా తెలుస్తుంది. వాళ్ళు కూడా గ్రామ సభల్లో మాట్లాడటం, ఈ జీపీడీపీలకు ట్రైనింగ్ తీసుకున్న అంశాల మీద గ్రామ స్థాయిలో కూడా గ్రామ సభల్లో ఇట్లా మనం ట్రైనింగ్కి వెళ్ళాము, ఇట్లా అడుగుతున్నారు కాబట్టి మనం కూడా మీరు తీసుకునే నిర్ణయాలే అక్కడ మన గ్రామంలో శాసనాలుగా ఉంటాయి కాబట్టి మీరు చర్చించండి చెప్పని ప్రజాప్రతినిధులు కూడా ఎంతో వాళ్ళు అవేర్నెస్ పొంది చక్కగా నిర్వర్తించడం జరుగుతుంది. తుమ్మలపాలెం విలేజ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎక్కడ లేని విధంగా మరి మేము కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చాం కాబట్టి మేము ఎక్కడ కూడా చూడని విధంగా చాలా చక్కగా ఎస్డబ్ల్యూ షెడ్ మరి చక్కగా సుందరంగా కూడా ఉంది. అదేవిధంగా సుందరంగా ఉంచడం కాదు, వాళ్ళు ఏం చేసినట్టు వాచ్మెన్కి సపరేట్గా ఒక రూమ్ ఏర్పాటు చేసి అందులోనే ఫ్యామిలీ ఉండేటట్టు కూడా చేయటం జరిగింది. వాళ్ళు అక్కడ క్లాప్ మిత్రాలు మాత్రం చాలా మాట్లాడటం కూడా జరిగింది. అక్కడ క్లాప్ మిత్రాలు వాళ్ళ ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా చేశారు ఏంటి, ఆ ఎక్స్పీరియన్స్ నుండి ఆ ఊర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాప్ మిత్రాలు పెట్టినప్పుడు ఎలా చేతరించుకునేవాళ్ళు, అదే ఊర్లో వీళ్ళని ఇప్పుడు కూడా అంత మంచి సర్వీస్ ఇస్తున్నారని ఎంతో బెటర్గా యూజ్ అవుతుందండి. దానివల్ల శానిటేషన్ కూడా చాలా యూజ్ఫుల్గా అవుతుందని. కానీ ఆ పరిసరాలు కూడా మేము చూసాము, చాలా నీట్గా ఉన్నాయి. మొత్తం మీద గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.